కుష్టు వ్యాధిని తరిమి కొడతామని రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ తేజస్విని శనివారం తెలిపారు. కుష్టు వ్యాధి సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ఈ నెల 17వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే చేపట్టాలని కోరారు. ఆశ, మగ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చర్మం మీద స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి వారి వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యాధికారి దగ్గర పరీక్ష చేయించి వాటికి సంబంధించిన చికిత్సను అందించాలన్నారు. దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని, ఈ వ్యాధి చికిత్స కారణాలు, నివారణ చర్యలను ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం కుష్టు వ్యాధి లక్షణాలు, చికిత్స విధానం గురించి వివరించడం జరిగిందన్నారు. అదేవిధంగా మచ్చలను అశ్రద్ధ చేయకుండా శరీరంలో పూర్తిగా పరీక్ష చేయాలన్నారు. అనంతరం డిపిఎంఓ ముని సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాధిపై ఇంటింటికి వెళ్ళినప్పుడు అవగాహన కల్పించాలని కోరారు. ఇందుకోసమే ఆడవాళ్లను ఆశా వర్కర్లు, మగవాళ్లను మేల్ వాలంటీర్లు పరీక్ష చేస్తారన్నారు. అనంతరం ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరూ సమిష్టి కృషితో వ్యాధిని తరిమి కొడతామన్నారు. శస్త్రచికిత్సకు అనువుగా ఉన్న అంగవైకల్యం ఉన్నవారికి ఉచిత శస్త్రచికిత్స చేయడం జరుగుతుందన్నారు. శస్త్రచికిత్స ద్వారా అంగవైకల్యాన్ని సరిచేయించుకున్న వారికి 12,000 రూపాయల పరిహారం ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేశారు. అలాగే ఎంసీఆర్ ప్రత్యేక పాదరక్షలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అన్నపూర్ణ, హెల్త్ సూపర్వైజర్ కామరాజు, శివశంకర్, అనురాధ, పుష్పలత, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి